శ్రీ మాత్రే నమః. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్బీవరం గ్రామంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మనాయుడు గారు, అలాగే కోఆపరేటివ్ డైరెక్టర్ గొల్లవెల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరంగంటి సంబరంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరంగంటి సంబరంగా జరిగింది. మరి పూర్వీకులు ఆచార వ్యవహారాలు పాటిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ సందర్భంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, తప్పెడుగుళ్ళు, డాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమం ఆర్బీవరం గ్రామం నుంచి మీకోసం. ముందుగా ఈ రోజు మనం చూస్తున్నట్లయితే అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆరబేమవరం గ్రామంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బల్లిన అమ్మనాయుడు గారు, అలాగే కోఆపరేటివ్ డైరెక్టర్ అయినటువంటి గొల్లవెల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరంగంటి సంబరంగా జరిగింది. మరి ఈరోజు పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. డాన్స్, కోలాటం, తప్పెడుగుళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయాన్నే తెల్లవారుజామునే ఆ గ్రామంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. మరి ఒక ఇంటి నుంచి అమ్మవారిని, ఒక ఇంటి నుంచి ఘటాలు కూడా తీసుకురావడం జరుగుతుంది, ఒక దేవాలయం దగ్గర నుంచి. అవన్నీ కూడా మీకు నేను విజువల్స్ లో చూపిస్తాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరాన్నంటే సంబరంగా జరుగుతుంది. మరి పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు పాటిస్తూ మరి దైవ కార్యక్రమాలు అంటే టక్కని గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి భక్తి భావాన్ని కలిగినటువంటి గ్రామంగా మనం ఆర్బీవరం అయితే చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ రోజు అమ్మవారి జాతరలో పాలు పంచుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలన్నీ మనం వీక్షిస్తూ ఉంటాం. అలాగే కమిటీ పెద్దలు అయితే మనతో ఉన్నారు, వారి మాటల్లో కూడా వాయిస్ అయితే విందాము. కాసేపు ఈ కోలాహలం చూసి తర్వాత కమిటీ పెద్దల వాయిస్ అయితే విందాం. రాత్రి ఎందుకు అన్నారు, 4 టీంలు అన్నాయి మొత్తానికి. మా ఊరి 2, ఇంకో బయట అక్షయపురం ఇంకోటి, అది కూడా దేవరావు ఉంది. మీ గాజువాక్ అంటారు కదా, అది పట్టున్నారు.
ఇప్పటి వరకు కూడా సదకంపట్టు నుంచే అమ్మవారిని తీసుకొచ్చినటువంటి దృశ్యాన్ని అయితే చూసాము. మరి ఇంకొక సదకంపట్టు ఉంది, అక్కడి నుంచి అమ్మవారి ఘటాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్లు పోసుకొని నీళ్లు తీసుకొని వెళ్లి అమ్మవారి మీద పోయడం ఈ గ్రామ ఆనవాయితీ అండి. మరి అదొకసారి కూడా చూద్దాం.
రెండుకి శతకం పట్ల నుంచి అమ్మవారిని ఒక దగ్గర తీసుకొచ్చి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటువంటి తావులో అక్కడి నుంచి అటు అమ్మవారు అలాగే ఘటాల్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కమిటీ పెద్దలు ఉన్నారు, వారి వాయిస్ విందాము, తర్వాత మిగతా జరిగిన కార్యక్రమాన్ని మనం చూద్దాం. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం. మరి ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్బీవరం గ్రామంలో కొత్త అమావాస్య పండుగ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరాన్నంటే సంబరంగా జరుగుతుంది. అయితే ఈ పండుగ ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకుంటున్నారు, అలాగే పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం వారి మాటల్లో విందాం. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్బీవరం గ్రామం నుంచి కొత్త అమావాస్య సందర్భంగా శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ జాతర సందర్భంగా మరి మా గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు సాంప్రదాయ నృత్యాలతో పాటు అలాగే ఈ పండుగని గత 200 సంవత్సరాలుగా, మాకు తెలిసి 200 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుంచి ఒక పెద్ద ఆచారాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరపడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మేము ప్రతి సంవత్సరం మాకు తెలిసిన దగ్గర నుంచి కూడా మేము కూడా పెద్ద ఎత్తున భారీ మందుగుండు సామాను, అలాగే సాంప్రదాయ నృత్యాలతో సహా కోలాటాలు, ఇలా అనేక రకాలైన సాంప్రదాయ కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ముఖ్యంగా మా మహిళలందరూ కూడా ఈ పండుగ వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క విధి విధానాల్లోనూ కానీ సాంప్రదాయాలు కానీ అన్నీ పాటిస్తూ ఒక దగ్గర నుంచి తీసుకురావడం, ఘటాల్లో ఒక దగ్గర నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు అది ప్రతి సంవత్సరం ఆనవాయితీ అంటారా, లేదంటే పూర్వం నుంచి? ఇది ప్రతి సంవత్సరం లేదండి. గత 30 సంవత్సరాలుగా ఒక భక్తురాలిపైన, ఒక మహిళా భక్తురాలిపైన అమ్మవారు ఆవాహన చేయడం, దాని పరంగా అక్కడ మా గ్రామం యొక్క స్థితిగతులు, మా జీవన విధానాలు అవన్నీ కూడా ఆ భక్తురాలపై అమ్మవారు ఆవాహించి మొత్తం మా యొక్క జీవన విధానం అంతా ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలని మా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు ఆ భక్తురాల ద్వారా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఇదైతే ఇంకా మాకు ఆ భక్తురాలపైన ఆవాహించడంతో మాకు ఇంకా ఈ యొక్క మీ ఉత్సాహం కాకుండా ఈ అమ్మవారి యొక్క మహిమ చాలా తెలిసింది. అలాగే చూసుకుంటే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి కూడా బిందె నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారి మీద పోయడం చేయడం చూస్తున్నాం ప్రతి ఇంటి నుంచి కూడా. ఇది ఎప్పటి నుంచి? ఇది మాకు పూర్వీకులు స్టార్టింగ్ నుంచి కూడా ఉందండి. ఇది మా బల్లిన వారి కుటుంబం నుంచి ముందు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొత్తం ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి మహిళ కూడా అమ్మవారి పాదాలపైన నీళ్లు పోసి వాళ్ళ యొక్క జన్మకి సార్థక చేసుకునే విధంగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. అలాగే కోరిన కోరికలు వాళ్ళు ఏమనుకుంటే, ఇప్పుడు పెళ్లి కాని మనలో ఉన్నారండి, పెళ్ళైన వాళ్ళు కానీ, పిల్లలు కలని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఆదివారం మంగళవారం అమ్మవారు మా భక్తులపైన ఆవహించడం, దానికి సంబంధించి ఏవైనా భక్తులు ఎవరికైతే వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళ బాధలు అక్కడ చెప్పుకుంటే వాళ్ళకి వెంటనే వాళ్ళ యొక్క ఏ విధంగా ఈ పరిష్కారం అనేది అమ్మవారే మాకు చేయడం. ఇదంతా మా గ్రామం ఇంత సుభిక్షంగా శుభసంపన్నంగా ఉన్నదంటే ఈ అమ్మవారి ఈ యొక్క పండగ ప్రత్యేకత ఏంటంటే, మరి ఎక్కడ కేపీ అగ్రహారంలో జరుగుతుంది, పెద్దపూడిలో జరుగుతుంది. ఇక్కడ మా ఆర్బీవరం గ్రామంలో ఒక వినూత్నమైన సాంప్రదాయం, అది ఎప్పటి నుంచో పూర్వీకులే పెట్టారు. అప్పటి నుంచి కూడా మాకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే అమ్మవారి మీద నీళ్లు పోసిన మహిళలు ఉన్నారో మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి అమ్మవారి గుడి వెనకాల పోస్తున్నారు, దాన్ని ఏంటంటారు, అసలు ఏంటది? పూర్వం నుంచి ఈ వారి నీళ్ళు అనేది మహిళలు, పిల్లలు అందరూ కూడా ఇది ఒక సాంప్రదాయకంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ నీళ్ళు పోయడం అనేది అమ్మవారు బయలుదేరి దగ్గర నుంచి కూడా ఒక చల్లని వాతావరణంతో రావాలని, ఒక గంగా అదేమంటే అమ్మవారు తోడుగా గంగాదేవిని కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ నీళ్ళని పోసుకుంటూ అమ్మవారిని గుడికి ఉదయం తీసుకొచ్చిన తర్వాత మరలా సాంప్రదాయక మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కడైతే పండుగ స్టార్ట్ అయిందో ఈరోజు ఉదయం సాయంత్రం కూడా ఇంకా పెద్ద భారీ స్థాయిలో మొక్కుబడులతో, కోలాటాలతో, తప్పుడుగులతో, ఇంకా విధి విధాలుగా ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలు అందరూ కూడా ఆ టైంకి చేరుకుంటారు. ఇంకా ఇంతకు 4 రెట్లు 5 రెట్లు ఎక్కువగా జనాలతో జరుగుతుందండి. తర్వాత ఏంటంటే ఈ పండగ అనేది రాత్రి 9 గంటల వరకు కంటిన్యూ అవుతుందండి. ఇది స్టార్టింగ్ 9 రోజుల నుంచి మొదలవుతుంది. ఈ 9 రోజుల పండగ ఇది. ఈ 9 రోజుల పండుగ అయిన తర్వాత మళ్ళీ నెల పండుగ అనేసి మళ్ళీ గంధమోస కూడా ఇదే రీతిలో గ్రామస్తులంతా మళ్ళీ కలిపి ఈ పండుగని నెల పండుగ కూడా చేస్తామండి.
అలాగే చూసుకుంటే మరి ఈరోజు పండగ సందర్భంగా ఎవరైనా రాజకీయ నాయకులు పిలిచిన సందర్భం లేదు ఇంటికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా సాధారణంగా ఏ ఒక్కరిని మేము కూడా కనీసం ఒక ఫ్లెక్సీ కూడా పెట్టకుండా ఎలక్షన్ కోడ్ని మేము పాటిస్తూ ఈ పండగ సంతోషంగా సావధానంగా మేము అందరూ గ్రామస్తులందరూ ఏకమస్తులై ఇక్కడ పార్టీలతో ఎటువంటి విభేదాలు లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా కులమత భేదాలు లేకుండా అందరం కూడా ఐకమత్యంతో చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండగని మీరు 9 రోజుల నుంచి మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా 3 రోజుల నుంచి చాలా ఎత్తున జరుగుతుంది. భాగవతం అనేది పూర్వం మా పెద్దలు భాగవతం మనం ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం, పిల్లలకి భాగవతం ఉండాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, అది మన జీవన శైలి అని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే అది ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్త అమావాస్య సందర్భంగా మేము భాగవతం అనేది మేము పెట్టిస్తాం. దాని ద్వారా మా పిల్లలందరికీ అందులో ఉన్న నీతి జీవన విధానం ఇవన్నీ కూడా మాకు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా దాని ద్వారా మా పిల్లలకు నేర్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి అలాగే చూసుకుంటే మరి ఈరోజు పండగ సందర్భంగా ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ పోటీలు కానీ ఏర్పాటు చేస్తారు. ఈరోజు పండగ సందర్భంగా వివిధ రకాలైన వేషాలు వేస్తారు. అలాగే తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత కోలాటం, తప్పిడిగుళ్ళు, ఇలా అనేక సాంప్రదాయ నృత్యాలన్నీ చేయిస్తాం. అలాగే సాయంత్రం మరి వచ్చిన అల్లుళ్ళకి కోడళ్ళకి అన్నీ కొంత కాలక్షేపం ఉండడం కోసం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే మరి ఈ అమ్మవారు మీ గ్రామానికి సంబంధించి ఏదైనా ఊరెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా ఈ అమ్మవారు పండుగ రోజు కంపల్సరీగా వస్తారు. అలాగే ఈ అమ్మవారిని మొక్కుకుంటే కోరిక ఏదైనా సరే తీరుతుంది అంటారా? ఎంతవరకు? దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఫలానా ఆర్బీవరం గ్రామంలో మన మూలాలో ఉన్న గ్రామంలోనూ అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఎక్కడో విజయవాడ, హైదరాబాద్, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చేస్తుంటారు. అది ఖచ్చితంగా ఈ పండగ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వరు. ఇది పక్కగా జరుగుతుంది. ఈ కొత్త అమావాస్య సందర్భంగా మా గ్రామానికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, అలాగే మా గ్రామ కుటుంబ సభ్యులు, అమ్మవారి కుటుంబ సభ్యులు, అదే రకంగా మరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి యువతి యువకులందరూ, అలాగే గ్రామ పెద్దలు, మాకు అసవ నాయకులు అనేవి ఉంటారండి. పండుగ జరిపించేది వాళ్ళే, వాళ్ళ ద్వారా జరుగుతుంది. అలాగే సర్పంచ్ అనేది మేము ఒక ఆల్టర్నేటివ్ చేస్తాం తప్ప వాళ్ళ ద్వారా కార్యక్రమాలన్నీ జరుగుతాం. అలా కాబట్టి ఆ విధంగా ప్రతి కులమత బాధలు లేకుండా అందరం కూడా ఐకమత్యంతో మరి ఈ పండుగ జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు, అలాగే యువతీ యువకులకు, అలాగే మరి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సానుకూలంగా ఇటువంటి భేషజాలు లేకుండా సంతోషదాయకమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. మరి ఇప్పటివరకు అయితే గ్రామ పెద్దల వాయిస్ అయితే విన్నాము. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం.
प्रत्यक्ष निरूपा स्वस्थ वरदेवता मध्यमामैक निरूपा भक्ति मानसमर्शिकं कामेश्वर प्राणानि कामेश्वर प्राणनाड़े कृतज्ञ कामपूजितं श्रृंगाररस संपूर्ण जया जलांधरास्थितं भोज्ञानपीठ निलया बिंदु मंडलवासिनी रहो योग धनाराज्य रह सत्पन सत्पितं सत्यः प्रसादेने विश्व साक्षी साक्ष्यप्रतिः चलन्मदेव मुक्तं सत्पुण्य ए आगे बता जीव दक्ष यज्ञविनाशने धर्म धोरण दीर्घाक्षी दरह स्वस्वरूपे गुरुमूर्ति अष्टमूर्ति रसाजयति लोक यात्री एकाग्नि भूमारूप निर्देत दैत्यवचितम अन्नदावो स्तवंत ब्रह्म त्यक्ष स्वरूपिणी बृहति ब्राह्मणी ब्रह्मी ब्रह्मानंद भाषरूप చూడండి పేషెంట్ గారు ఇటు చూడండి అయ్యా చూడండి ఓకేనండి చెప్పండి పొలిటికల్ గారి గురించా
చూశారు కదండి మరి ఆర్బీవరం గ్రామంలో జరిగినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. జై నూకాంబిక.